కాలీఫ్లవర్ని నీట్గా కట్ చేసేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని వాటర్ యాడ్ చేసేసి ఒక 10 మినిట్స్ వరకు అయితే ఉడికించుకొని ఇలా స్టెయిన్ చేసేసుకోవాలి. దాన్ని ఒక బౌల్లోకి తీసుకొని అందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే కారం, రుచికి సరిపడా ఉప్పు, తర్వాత వచ్చేసి ఒక హాఫ్ కప్ వరకు శనగపిండి, ఒక 4-5 రెమ్మలు కరివేపాకు, ఒక హాఫ్ లెమన్ అయితే పిండేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ముక్కలకు పట్టేంత వరకు మిక్స్ చేసుకొని ఒక 10 మినిట్స్ అట్లా రెస్ట్ ఇచ్చేసేయాలి. సో తర్వాత కొంచెం ధనియా పౌడర్ యాడ్ చేసుకోవాలి. అలాగే కొంచెం పసుపు యాడ్ చేసేసి బాగా కలిసిపోయేలా కలుపుకొని స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసేసి అందులో ఈ కాలీఫ్లవర్ ముక్కలను అయితే ఒక్కొక్కటిగా వేసేసుకోవాలి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. మన కాలీఫ్లవర్ పకోడా అయితే రెడీ. ప్లీజ్ సబ్స్క్రైబ్.